ఇలా పోదామని ఎప్పుడు చెప్తాను సార్ నేను. ఇక్కడ ఒకటండి, యాక్చువల్లీ ఇప్పుడు రామ్మోహన్ ప్రవీణ్ పగడాల గారి కోఆర్డినేటర్ కదా, లోకల్ ప్రోగ్రామ్స్ అన్ని చూసే వ్యక్తి. ఫస్ట్ వెళ్ళి స్పాట్ దగ్గరికి వెళ్ళింది ఆయనే, పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది ఆయన, అన్నీ ఓకే. ఎందుకు ఆయన ఎవరు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఆయన కొంత భయపడుతున్నట్టుగా అనిపిస్తోంది? ఐ డోంట్ నో సార్, మరి నాకు అసలు తెలియదు సార్ దాని గురించి. ఎక్కడ మీరు నిన్న హైదరాబాద్ వచ్చారని? యాక్చువల్లీ మేము 3 రోజుల నుంచి వెతుకుతున్నాం ఆయన కోసం. ఎందుకంటే ఫస్ట్ స్పాట్ మీ లైవ్లోనే చూశాను సార్ నేను. లైవ్లో ఉన్నారా? మీ లైవ్లోనే చూశాను సార్ నేను ఆయన్ని. రక్షణ టీవీలో లైవ్ వచ్చింది, మీరు లైవ్ ఇచ్చారు కదా. ఆ లైవ్లో ఆయన ఆ పార్థివ దేహం దగ్గరికి, ఆ చర్చి లోపల పార్థివ దేహం దగ్గరకు వచ్చి ఆ బాక్స్లో ఉన్న బాడీని చూసి బయటకు వెళ్ళేటప్పుడు నాకు రామ్మోహన్ క్లియర్గా కనబడ్డాడు అక్కడ. ఓకే ఓకే ఓకే. ఆయన రామ్మోహన్ బాగా క్లోజ్ కదండి, ఫ్యామిలీ క్లోజ్, వెళ్తారు వాళ్ళు ఆబ్వియస్లీ అక్కడ ఉంటారు. అది అందులో ఎందుకు ఒకటి ఇప్పుడు నేను కూడా నేను అక్కడే ఉండాలి సార్, నేను కూడా రావాలి అసలు అక్కడికి. అవునండి. అయితే నైట్ బాగా లేట్ అయిపోయింది నాకు, ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఇచ్చేసిన మీటింగ్స్ డేట్స్ ఉన్నాయి, వాళ్ళు చాలా హట్ అయిపోతారు అక్కడ. ఆల్రెడీ ₹1000 ఖర్చు పెట్టేసి ఆల్రెడీ అంతా సెటప్ చేసుకుని ఉంటారు, నేను వెళ్ళకపోతే బాధపడతారని చెప్పేసి వెళ్ళానండి అక్కడికి. ఓకే ఓకే. వచ్చేసరికి నాకు బాగా లేట్ అయిపోయింది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నాకు 1 డే బిఫోర్ ఫ్లైట్లు దొరకలేదు. ఓకే. నాకు కార్లో రావడానికి టైం సరిపోదు అనుకున్నాను, ఫ్లైట్కి వద్దాం అనుకున్నాను, అది కుదరలేదు. మళ్ళీ ఈవినింగ్ నేను రావడానికి కూడా నాకు అవైలబిలిటీ లేదు. ఫోన్లే నేను ఎక్కడ దగ్గరుండి నేనే కదా సాగనంపాను బాడీని. ఓకే. ఇంకెక్కడే నేను అంతిమంగా వీడుకోలు ఇచ్చేసాను ఆయనకి, ఇంకా అక్కడికి వెళ్ళినా అదే కదా చేసేదని ఇంకా నేను రాలేదు సార్ హైదరాబాద్కి. ఓకే. అంటే ఈ రామ్మోహన్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఆయన లాస్ట్ టైం మాట్లాడినప్పుడు లాస్ట్ కాల్లో ఏం చెప్పారు? ఒకవేళ ఎవరన్నా థ్రెటనింగ్ చేస్తుంటే రామ్మోహన్ చెప్పడం అయితే, నిన్న ఈవినింగ్ నుంచి ఫోన్ ట్రై చేస్తున్నానన్నా, ఫోన్ కలవలేదు, స్విచ్ ఆఫ్ అని వచ్చింది అని చెప్పాడండి నాకైతే రామ్మోహన్. మరి ఓకే, నాతో చెప్పడం, అందరూ ఉండగానే చెప్పాడు అది. అదే మాట్లాడడం, తర్వాత ఇంకా మాట్లాడలేదండి. వాళ్ళ మిసెస్ కూడా అప్పుడే మాట్లాడారు అక్కడ. ఓకే. Day 1 ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు. అదేనండి. అంటే లాస్ట్ కాల్ మరి ఆయన ప్రవీణ్ పగడాల గారి ఫోన్ నుంచి లాస్ట్ కాల్ రామ్మోహన్కే ఉందంట. సరే, ప్రోగ్రామ్ గురించి చేశారా, లేకపోతే ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది చెప్పాలనుకున్నది చేశారా? చేసినప్పుడు ఈయన ఎత్తాడా లేదా, ఈ క్లారిటీ లేదు. ఫోన్ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సార్ మెయిన్గా. ఓకే. 2 ఫోన్లు ఉంటాయటండి ప్రవీణ్ గారికి, ఒకటి కాదట. ఓకే. నాకు తెలిసిన సమాచారం సుమా. అవునండి. మరి ఆ 2 ఫోన్లు వీళ్ళ దగ్గరే ఉండాలి. ఓకే. సో ఆ ఫోన్లు తీసుకుంటే సరిపోద్ది. ఆ ఫోన్తో పాటు సేమ్ నెట్వర్క్లో ట్రావెల్ చేసిన ఇంకో నెంబర్ ఏమైనా ఉందా వాళ్ళు చెక్ చేస్తే ఈజీగా పసిగట్టేయచ్చు, కనిపెట్టేయచ్చు. ఏమంటే ఎన్ని కేసులు అలా సాల్వ్ చేయలేదండి. ఈజీ. అవునండి, అదంతా టవర్ లొకేషన్ చేయొచ్చు, కాల్స్ చేయొచ్చు, ఇదంతా కూడా ఈజీ అయిపోతుంది. కానీ ఏది బయట పెట్టట్లేదు, నిజంగా పోలీసులు చేస్తున్నారేమో. నీ ఫోన్ సిగ్నల్ ఆ రేడియస్ లో ఎందుకు ఉందని కూడా అడుగుతారు ఎవరైనా ఉంటే అక్కడ సస్పిషియస్ గా. అతనితో పాటు ఎందుకు ట్రావెల్ చేసామని కూడా అడుగుతారు. నీ సిగ్నల్ ఎందుకు అతనితో పాటు కలిసి వెళ్ళిందని అడుగుతారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తే ఈజీ అయిపోద్దని నేను మొదటి రోజు నుంచి మొత్తుకుంటున్నాను. ఇప్పుడు ఎర్రకారు మీద అందరికి అనుమానం వస్తుంది. ఎర్రకారు ఎవరిది, లేదా అసలు ఎర్రకారుకి యాక్సిడెంట్కి సంబంధం లేదా, ఇవన్నీ కూడా పోలీసులు చెప్తూ ఉంటే ఏంటండి ఒక క్లారిఫై అయిపోతూ ఉంటుంది, అందరికి ఇన్ని డౌట్స్ రావు. ఇదేంటంటే రోజు ఇన్ని రోజులు దీన్ని డ్రాగ్ చేయకూడదు సార్, ఇన్ని రోజులు దీన్ని డ్రాగ్ చేయకూడదు. సీఎం గారు స్పందించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద పోస్ట్ పెట్టారు కదా. అవును, ఆయన ఇమీడియట్ గా అధికారులతో మాట్లాడారండి, డీజీపీతో మాట్లాడారు స్వయంగా. సీఎం గారే స్వయంగా డీజీపీతో మాట్లాడారు, ఇమీడియట్ గా దాని మీద విచారణకు ఆదేశించారు. ఇంత జరిగిన తర్వాత కూడా, అంటే ఒక సీఎం చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు దాన్ని ఇంకా రహస్యంగా దాస్తూ ఉన్నారు, ఎందుకు ఇంకా టెన్షన్ పెంచుతున్నారు? ఎందుకంటే ఆ ప్రెషర్ పెరిగి 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 ఏమైపోతుంది అంటే అండి, ఇందాక నేను చెప్పాను ప్రెషర్ కుక్కర్ మాదిరిగా అయిపోతుందండి, ఒక్కసారిగా బ్లో అవుట్ అవుతుంది. అవునండి సార్. రేపు 29th రేపు ఇస్తా అన్నారు మరి పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్టు. ఓకే. రేపు ఇచ్చేస్తే చాలా వరకు ఇది సాల్వ్ అవుతుంది. ఓకే. ప్రెస్ మీట్ రేపే పెట్టాలి మరి ఎస్పీ గారు, పోలీసులు. అవునండి. పెడితే మేము కూడా అటెండ్ అవుతాం అక్కడికి. ఓకే. సో మేము కూడా మా వాదన వినిపిస్తాం, మేము కూడా అడిగేవి ఏమైనా ఉంటే అడుగుతాం. తర్వాత ఫర్దర్గా వారు మళ్ళీ చెప్తారా చెప్పరా అనేది వాళ్ళ ఇష్టం. ఇంతకు మించి మేము మాత్రం ఏం చేయగలమండి? ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారు, మాకు మీడియా చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. ఈరోజు మీ ఛానల్లోనే కాదు, TV9లోను, ABNలో కూడా ఈరోజు వచ్చింది, ఆ రోజు రాలేదు. ఓకే. నిన్న ప్రభంజనం చూసిన తర్వాత చాలా మంది కదిలొచ్చారు. ఓకే. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎన్ని ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు ప్రవీణ్ పగడాల్ గారి ఇష్యూ. అవునండి.
అంటే మీకు సో అన్ని లక్షల మతాలు మంది, చూస్తున్నాయండి కోట్ల ఇవాళ మంది. ఏం జరిగింది అనేది. నాట్ ఓన్లీ ఇండియా సార్, నాట్ ఓన్లీ ఇండియా సార్, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా, ఈవెన్ క్రైస్తవ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఉన్నారో, అమెరికా, ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్, బహ్రెయిన్, సౌదీ, అన్ని ప్రాంతాల్లో నుండి క్రైస్తవులు స్పందిస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇష్యూ అడుగుతున్నారు ఏంటిదని. తెలియని వాళ్ళు కూడా వెళ్ళారు సార్. నిన్న ప్రవీణ్ గారితో పరిచయం లేని వాళ్ళు కూడా సేవకులు వెళ్ళారు అక్కడికి. నిన్న మీ ఛానల్లో లైవ్ ఇచ్చినప్పుడు అందులో కూడా మాట్లాడారు కదా కొంతమంది. ముస్లిమ్స్ వచ్చారు, కల్వరి ముస్లిమ్స్ వచ్చారు, హిందూస్ వచ్చారు. అక్కడ నేనే ఉన్నాను, అక్కడ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర నేనే ఉన్నాను. అక్కడ అనేక మంది హిందువులు వచ్చారు, అనేక మంది ముస్లిమ్స్ వచ్చారు. అంటే మా బాధ ఏంటంటే మరొకరికి ఇలా జరగకూడదని సార్. ఇది మా మెయిన్. ఇంతగా నేను ఈ విషయంలో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే మత కల్లోలాలు జరగకూడదు, ప్రజల్లో పరమత సహనం పెరగాలి. ఈ ఇష్యూ మీద నేను ఈ మీడియా వేదికగా కూడా కోరుతున్నాను. ఈ ఇష్యూ మీద ప్రభుత్వాలు చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎవరైనా సరే ఇతర మతాలను దూషించినా, ఇతర దేవుళ్ళను దూషించినా సదరు వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి. లేదంటే దీన్ని అడ్డు పెట్టుకుని మొత్తం క్రిస్టియానిటీ మీద, మొత్తం హిందూ మతం మీద, మొత్తం ఇస్లాం మీద బురజల్లే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, నేను హిందూ దేవి దేవతల గురించి తప్పుగా ఒక క్రిస్టియన్ లీడర్గా నేను మాట్లాడాను అనుకోండి, నన్ను మాత్రమే శిక్షించాలి, నా భావజాలని మాత్రమే ఖండించాలి, నా తప్పుడు ఆలోచన మాత్రమే ఖండించాలి తప్ప నేనేదో అన్నానని యేసుప్రభుని తిట్టడం, నేనేదో అన్నానని మరియమ్మని తిట్టడం, నేనేదో అన్నానని ఆల్ ఓవర్ క్రిస్టియానిటీని అంతటిని దూషించడం, బైబిల్ని దూషించడం తప్పు కదండి. ఇప్పుడు ఇదే ప్యాటర్న్లో అన్ని మతాల వాళ్ళకి ఇదే వర్తిస్తుంది కదా. ఇప్పుడు ఎవడో ఒకడు, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఉన్నాడండి, ఎంత దారుణంగా, ఎంత నీచంగా మాట్లాడతాడండి సదరు వ్యక్తి. చూడండి సార్, అతని వీడియోలన్నీ వాచ్ చేయండి, ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడో. ఈరోజు ఆయన శిష్యురాలట ఏదో వీడియో పెట్టింది, పగిడిందా పగడాలా ఏదో పెట్టింది. అంటే బేసిక్గా మీరు అన్నట్టు అన్న ఆ వ్యక్తి గురించి నేను విమర్శించలేను, కానీ చాలామంది పీఠాధిపతులు, స్వామీజీలు, ఇలా పెద్ద వాళ్ళందరినీ నేను చాలాసార్లు కలిశాను, ఇంటర్వ్యూలు కూడా చేశానండి. ఎప్పుడు వాళ్ళు ఇస్లాం గురించి కానీ క్రిస్టియానిజం గురించి కానీ ఎప్పుడు మాట్లాడరు. గరికపాటి నరసింహరావు ఉన్నారండి, జెన్యూన్గా మాట్లాడతారండి ఆయన. అవునండి, ఆయన మాటల్లో ఎక్కడా కూడా పరమత ద్వేషం కనబడదండి. చాలా జెన్యూన్గా, చాలా నీట్గా ఆయన వీడియోలు అందరూ చూస్తారండి. ఎందుకు చాగంటి కోటేశ్వరరావు నోటేమో నుంచి ఎప్పుడన్నా వేరే మతం గురించి తిట్టిన సందర్భాలు రాదండి. చాగంటి గారు కూడా చాలా సూపర్గా మాట్లాడారు. అంతెందుకంటే మొన్న మధ్య చిన్నజీయర్ స్వామి గారు, ఆయన స్వస్థలం మా పక్కనే అర్థమూరండి, ఆయన స్వస్థలం మాకు దగ్గరలోనే. చిన్నజీయర్ స్వాముల వారు ఎంత అద్భుతంగా మాట్లాడారండి. అరే ఆలకబడి ఎందుకురా ఏడుస్తారు మీరు, ముందు మనం చూసుకుందాంరా, ఎవడు కంపాడు గడుక్కోండి, ఎవడు ఇల్లాడు శుభ్రం చేసుకోండి అన్నాడండి ఆయన. భారతీయులుగా ఐక్యంగా ఉందాం, కలిసిమెలిసి ఉందాం. నేను అదేగా చెప్తున్నానండి. ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు మనకి బ్లడ్ కావాలి, మతం చూడట్లేదు, యాక్సిడెంట్ అయింది కులం చూడట్లేదు, ఏమంటే ఆకలేస్తుంది మతం చూడట్లేదు, హోటల్కి మతం లేదు, హాస్పిటల్కి మతం లేదు, కులం లేదు, ఏ ప్రభుత్వ సంస్థలకి మతం లేదు, కులం లేదు. మన అవసరానికి ఎక్కడా అది లేనప్పుడు మనం విదేశాలకు వెళ్ళి ఆ విదేశాల్లో చదువుకుంటున్నాం, విదేశాల్లో మనం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఆ విదేశాల్లో కూడా చాలామంది హ్యాపీగా మన వాళ్ళు తెలుగు వాళ్ళు బతుకుతున్నారు అక్కడ. అన్ని కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు విస్తరించున్నారు. ఇంత ప్రపంచీకరణ ఇంత అద్భుతంగా జరుగుతున్నప్పుడు మనకి ఇంకా ఏంటండి ఈ చిన్న జాడ్యపు భావజాలం, ఈ సంకుచిత మనస్తత్వం, ఈ చిన్న ఒక గిరి గీసుకుని అందులోనే ఉండిపోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ రెచ్చగొట్టే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారండి చాలా మంది, అదే నాకు నచ్చట్లేదు. వీడియోలు క్రిందకు వచ్చి కామెంట్ చేస్తున్నారు, ఇంకెప్పుడు ఇదే గోలా, నాకు అర్థం కావట్లేదు అసలు. థ్యాంక్ యూ విజయప్రసాద్ గారు, చాలా వాల్యుబుల్ ప్రస్తావించారు. ఇప్పటి వరకు థ్యాంక్ యూ సార్. బిగ్ టీవీలో రైజ్ చేసిన ఈ అనుమానాలు